విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులకు నమస్సుమాంజలి. గీతా జయంతి అంటే భగవద్గీత పుట్టినరోజు సందర్భంగా భగవద్గీత సారాంశాన్ని ఒకసారి విందాం, తరిద్దాం. అధ్యాయం 1. అర్జున విషాద యోగము. భగవంతుని వైపుకు వెళ్ళే మార్గాలలో దుఃఖం ఒకటి, మరియు ఇది మీ శత్రువు కాదు, మారువేషంలో ఉన్న స్నేహితుడు. కుంతికి విషాద, వాల్మీకి, ధృతరాష్ట్రుడు, అర్జునుడికి విషాదం కావాలి. విషాదం ద్వారా మిమ్మల్ని మేల్కొల్పడానికి దేవుడు మీ తలుపు తట్టాడు. అధ్యాయం 2. అతీంద్రియ జ్ఞానం. దీని ద్వారా శాంతి మరియు మోక్షం పొందవచ్చు. శరీరం నశించేది, ఆత్మ నశించనిది అనే జ్ఞానం పని యొక్క ఫలాలతో అతుక్కోకుండా ఒకరి సామర్థ్యానికి తగ్గట్టుగా పని చేయటం ద్వారా ఒకరి కర్తవ్యాన్ని నిస్వార్థంగా నిర్వహించడం, మరియు మనస్సు, ఇంద్రియాలు, స్వార్థ కోరికలు, అహం యొక్క నియంత్రణ. అధ్యాయం 3. విధి యొక్క మార్గం. ఒకరికొకరు సహాయం చేసుకోవటం అనేది సృష్టికర్త బ్రహ్మ యొక్క మొదటి ఆజ్ఞ. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం భగవంతుడి సేవగా ఎటువంటి వ్యక్తిగత స్వార్థపూరిత ఉద్దేశం లేకుండా ఒకరి కర్తవ్యాన్ని నిర్వర్తించటం స్వీయ జ్ఞానం మరియు మోక్షానికి దారితీస్తుంది. అన్ని పనులు ప్రకృతి శక్తి మరియు శక్తితో జరుగుతాయి, కానీ అజ్ఞానం యొక్క భ్రాంతి కారణంగా ప్రజలు తమను తాము కర్తగా భావించి కర్మబంధానికి గురవుతారు. బుద్ధి ద్వారా మనస్సు మరియు ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా కామం పాపం యొక్క మూలం. అధ్యాయం 4. జ్ఞానంతో త్యజించే మార్గం. ఏదైనా భౌతిక లాభం లేదా బహుమతి కంటే ఆత్మజ్ఞానాన్ని పొందటం మరియు ప్రచారం చేయటం గొప్పది. ఓ అర్జున, ఎందుకంటే అన్ని క్రియలు సంపూర్ణంగా జ్ఞానంతో ముగుస్తాయి. మండుతున్న అగ్ని కలపను బూడిదగా మార్చినట్లు, అదేవిధంగా ఆత్మజ్ఞానం యొక్క అగ్ని కర్మ యొక్క అన్ని బంధాలను బూడిదగా చేస్తుంది. ఓ అర్జున, అగ్నిలో కోరికలు కాల్చవేయబడతాయి మరియు నిస్వార్థంగా మారుతాయి. వాస్తవానికి పరమాత్మ యొక్క నిజమైన జ్ఞానం వంటి శుద్ధి ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కర్మయోగం ద్వారా శుద్ధి పొందిన వ్యక్తి ఈ జ్ఞానాన్ని కాలక్రమంలో సహజంగానే కనుగొంటాడు. అధ్యాయం 5. త్యజించే మార్గం. కానీ ఓ అర్జున, కర్మయోగం లేకుండా నిజంగా త్యజించడం కష్టం. కర్మయోగం చే పరిశుద్ధుడైన జ్ఞాని త్వరగా బ్రహ్మమును పొందును. భగవంతునికి నైవేద్యంగా అన్ని పనులను చేసే కర్మయోగి ఫలితాల పట్ల స్వార్థపూరిత అనుబంధాన్ని విడిచిపెట్టి కర్మ ప్రతిచర్య లేదా పాపం తాకబడదు. తామరాకు ఎప్పుడూ నీటితో తడిసిపోదు. మరికొందరు పని ఫలాలతో ముడిపడి ఉంటుంది. స్వార్థపూరితమైన పనికి కట్టుబడి ఉంటారు. అధ్యాయం 6. జ్ఞాన మార్గం లేదా యోగ. ధ్యానం లేదా మనస్సు యొక్క సమస్థితి సాధించాలని కోరుకునే జ్ఞానులకు కర్మయోగ సాధనంగా చెప్పబడింది. యోగాభ్యాసం పొందిన వ్యక్తికి ప్రశాంతత అనేది ఆత్మ సాక్షాత్కారానికి సాధనం. ఎవరైతే ప్రతిదానిలో నన్ను గ్రహిస్తారో మరియు నాలోని ప్రతిదానిని చూసేవారు నా నుండి వేరు చేయబడరు, మరియు నేను వారి నుండి వేరుగా లేను. పట్టుదలతో నిరంతర బలమైన ఆధ్యాత్మిక సాధన ద్వారా మరియు నిర్లిప్తత ద్వారా మనస్సు అణిచివేయబడుతుంది. ఓ అర్జున, యోగి అన్ని కోరికల నుండి విముక్తుడు. పని యొక్క ఫలాలు లేదా దేనితోనూ అనుబంధం లేదు. వ్యక్తిగత స్వార్థ ఉద్దేశం లేదు, మరియు కర్తవ్యం మరియు యాజమాన్యం లేదు. అధ్యాయం 7. స్వీయ జ్ఞానం, జ్ఞానోదయం. అంతా భగవంతుడు తప్ప మరేమీ కాదు. దేవుడు ప్రతి చోట మరియు ప్రతీది. పరమాత్మయే ప్రతిదానికి ఆధారం. ఈ వాస్తవాన్ని అంగీకరించటం ఉత్తమ ఆధ్యాత్మిక క్రమశిక్షణ, సాధన మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సారాంశం.
4 రకాల సద్గురువులు నన్ను పూజిస్తారు లేదా కోరుకుంటారు. ఓ అర్జున, అవి బాధలో ఉన్నవాడు, ఆత్మజ్ఞానాన్ని కోరుకునేవాడు, సంపదను కోరుకునేవాడు మరియు పరమాత్మను అనుభవించిన జ్ఞానోదయుడు. భగవంతుడు అతీంద్రియ రూపం మరియు వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. దాని ద్వారా అతను ఏదైనా కనిపించే భౌతిక రూపాన్ని తీసుకోగలడు మరియు అదే సమయంలో అదృశ్యంగా ఉండగలడు. అధ్యాయం 8. శాశ్వతమైన జీవి. బ్రహ్మ నేను సమస్త సమర్పణలను ఆనందించేవాడిని. మరణ సమయంలో ఏదైతే ఆలోచిస్తాడో మరుజన్మ తరువాత అదే రూపాన్ని పొందుతాడు. కాబట్టి ఒక వ్యక్తి తన ప్రాపంచిక విధులన్నిటినీ నిర్వర్తిస్తున్నప్పుడు కూడా భగవంతుని గురించి ఎల్లప్పుడూ ఆలోచించాలి. తద్వారా మరణ సమయంలో భగవంతుని ఆలోచన కొనసాగుతుంది. కృష్ణుడిని ధ్యానించండి మరియు మరణ సమయంలో సర్వోన్నతమైన నివాసాన్ని పొందేందుకు ఓంను ఉచ్చరించండి. ఆత్మజ్ఞానం యొక్క శాంతి మార్గం మరియు అజ్ఞానం యొక్క చీకటి మార్గం ప్రపంచంలోని 2 శాశ్వతమైన మార్గాలుగా భావించబడుతున్నాయి. మొదటిది మోక్షానికి, ముక్తి మోక్షానికి దారితీస్తుంది. రెండోది పునర్జన్మకు దారితీస్తుంది. అధ్యాయం 9. అత్యున్నత జ్ఞానం మరియు పెద్ద రహస్యం. సర్వోన్నత స్వభావం గురించిన జ్ఞానం అతిపెద్ద రహస్యం. రియాలిటీ అసలు స్వరూపాన్ని ఎవరూ తెలుసుకోలేరు. దేవునికి మాత్రమే తెలుసు, కూడా అతనికి తెలియదు. ఈ మొత్తం విశ్వం నా యొక్క విస్తరణ. సమస్త ప్రాణులు నాపై ఆధారపడి ఉన్నాయి. నేను వారిపై ఆధారపడను మరియు వారు కూడా నాపై ఆధారపడరు. దివ్య గతిశక్తి అంటే మాయ భౌతిక ప్రకృతి సహాయంతో నా పర్యవేక్షణలో అన్ని సజీవ మరియు నిర్జీవ వస్తువులను సృష్టిస్తుంది. ఈ విధంగా సృష్టి కొనసాగుతుంది. ఓ అర్జున, అంతా సంపూర్ణమైన స్వరూపమే. పరమాత్మ సర్వస్వమైపోయాడు. నేను సంపూర్ణ మరియు తాత్కాలిక, సత్ మరియు అసత్. ఓ అర్జున, నన్ను ఎప్పుడూ స్మరించుకునే మరియు ఆరాధించే సదా స్థిరమైన భక్తుల ఆధ్యాత్మిక మరియు భౌతిక సంక్షేమం రెండింటినీ నేను వ్యక్తిగతంగా చూసుకుంటాను. ఎవరైతే నాకు ఆకు, పువ్వు, పండు లేదా నీటిని భక్తితో సమర్పిస్తారో నేను పవిత్ర హృదయంతో భక్తితో సమర్పించి భుజిస్తాను. ఓ అర్జున, నీవు ఏది చేసినా, ఏది తిన్నా, పవిత్రమైన అగ్నికి ఏది నైవేద్యంగా సమర్పిస్తావో, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా అవన్నీ నాకు అర్పణగా చేయండి. మీరు ఈ విధంగా పూర్తిగా త్యజించే సన్యాస వైఖరి ద్వారా కర్మ యొక్క బంధన, మంచి మరియు చెడు నుండి విముక్తి పొందుతారు. విముక్తి పొంది మీరు నా దగ్గరకు వస్తారు. నాకు ద్వేషం లేదా ప్రియమైన ఎవ్వరూ లేరు, కానీ నన్ను ప్రేమతో భక్తితో పూజించేవారు నాకు చాలా దగ్గరగా ఉంటారు. నేను కూడా వారికి చాలా దగ్గరగా ఉంటాను. ఎవరైనా ఏ కులం, మతం, సంఘం, దేశం, రంగు, జాతి, మతం, జీవిత దశ, లింగం మొదలైన వాటికి చెందిన వారైనా ప్రేమతో కూడిన భక్తితో నా చిత్తానికి లొంగిపోవటం ద్వారా సర్వోన్నతమైన నివాసాన్ని పొందవచ్చు. ఓ అర్జున. అధ్యాయం 10. సంపూర్ణత యొక్క అభివ్యక్తి. భావాలు మరియు గుణాలతో సహా అన్నిటికీ మూలం భగవంతుడు. అంతా భగవంతుని స్వరూపమే. మేనిఫెస్ట్ సృష్టి యోగమాయ అనే దైవిక శక్తిలో చాలా చిన్న భాగం మాత్రమే. దీనిని గ్రహించి జ్ఞానులు నన్ను ప్రేమతో మరియు భక్తితో ఆరాధిస్తారు. నేను మెటాఫిజికల్ సైన్స్ యొక్క జ్ఞానాన్ని మరియు అవగాహనను ఇస్తాను. ఎప్పుడూ నాతో ఐక్యంగా ఉన్నవారికి మరియు నన్ను ప్రేమతో ఆరాధించే వారికి వారు నా వద్దకు వస్తారు. అధ్యాయం 11. ఈశ్వర దర్శన యోగం. భగవంతుడిని చూడడానికి ఎవరైనా సిద్ధపడకపోవచ్చు లేదా అర్హత పొందకపోవచ్చు, కానీ 11వ అధ్యాయంలో వివరించిన విధంగా
ప్రపంచాన్ని భగవంతుని స్వరూపంగా పరిగణించటం ద్వారా ప్రతి ఒక్కరూ భగవంతుని విశ్వరూపాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూడగలరు. భక్తి ప్రేమతోనే భగవంతుడు 4 ఆయుధాలతో దర్శనమిస్తాడు. సర్వకార్యాలను నాకే అంకితం చేసి ఎవరికి నేనే సర్వోన్నత లక్ష్యం, నా భక్తుడు ఎలాంటి అనుబంధం లేనివాడు మరియు ఏ జీవి పట్ల శత్రుత్వం లేనివాడు ఓ అర్జున నన్ను పొందుతాడు. మనం కేవలం ఆయన సాధనం మాత్రమే అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అధ్యాయం 12 భక్తి మార్గం. భగవంతుని వ్యక్తిగత రూపాన్ని ప్రేమతో కూడిన భక్తితో ఆరాధించటం చాలామందికి సులభంగా మరియు వేగంగా ఉంటుంది. భగవంతుని చేరుకోవడానికి 5 మార్గాలు. మీ మనస్సు నాపై కేంద్రీకరించండి మరియు ధ్యానం ద్వారా మీ బుద్ధి నాపై మాత్రమే ఉండనివ్వండి. మీకు నచ్చిన ఏదైనా కర్మ లేదా సాధన చేయండి. ఆయనను ప్రసన్నం చేసుకోవటం మరియు సేవ చేయడం కోసం మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. స్వార్థపూరిత ఉద్దేశం లేకుండా కేవలం ఒక సాధనంగా దేవుని కోసం పనిచేయండి. నా చిత్తానికి లొంగిపోయి అణిచివేయబడిన మనస్సుతో అన్ని పనుల ఫలాల కోసం ఉన్న అనుబంధాన్ని మరియు ఆతృతను త్యజించండి. అన్ని ఫలితాలను ప్రశాంతతతో భగవంతుని దయగా అంగీకరించటం నేర్చుకోవటం ద్వారా చర్చించబడిన దైవిక లక్షణాలను పెంపొందించడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించాలి. అధ్యాయం 13 సృష్టి మరియు సృష్టికర్త. సృష్టి మొత్తం పురుషుడు మరియు ప్రకృతి యొక్క నాటకం అని తెలుసుకోవాలి. అతడు సర్వవ్యాపి. జీవుడు పురుషుడు మరియు ప్రకృతి, ఆత్మ మరియు పదార్థం కలయికతో జన్మించాడు. ఏదైతే జన్మించిన సజీవమైన లేదా నిర్జీవమైన వాటిని విషయం మరియు ఆత్మ యొక్క కలయిక నుండి జన్మించినట్లు తెలుసుకోండి. ఓ అర్జున, దీని అర్థం చేసుకోవటమే నిజమైన జ్ఞానం. జీవ లేదా వ్యక్తిగత ఆత్మగా మారటం ద్వారా ప్రకృతిలోని 3 గుణాలను ఆస్వాదించడానికి పురుషుడు ప్రకృతితో సహవాసం చేస్తాడు మరియు విశ్వంలోని 8.4 మిలియన్ జాతుల జీవులలో పరకాయ ప్రవేశం యొక్క వలలోకి చిక్కుకుంటాడు మరియు గీతలో ఇవ్వబడిన విభిన్న ఆధ్యాత్మిక సాంకేతికతలను ఉపయోగించి విముక్తి పొందడానికి ప్రయత్నిస్తాడు. అధ్యాయం 14 ప్రకృతి యొక్క 3 రీతులు. గుణాలు. 3 రీతులు మంచితనం, అభిరుచి మరియు అజ్ఞానం. భౌతిక స్వభావం యొక్క తాళ్ళు. ఇవి వ్యక్తిగత ఆత్మను జీవాత్మ శరీరానికి బంధిస్తాయి. 3 రీతులు లేదా గుణాలు కూడా వ్యక్తి ఆత్మ కోసం పరివర్తన వాహనాలు. గుణాలు నా నుండి వచ్చాయి. ఒక వ్యక్తి మరణ సమయంలో శరీరాన్ని విడిచిపెట్టే విధానం ద్వారా ఒక తదుపరి జన్మ నిర్ణయించబడుతుంది. త్రయోత్పత్తి వలయం నుండి విముక్తి పొందాలంటే 3 గుణాలను అధిగమించాలి. ఈ 3 గుణాలను అధిగమించవచ్చు. 3 గుణాలను అధిగమించిన వాడు భగవంతునిపై ఆధారపడి ఉంటాడు మరియు బాధ మరియు ఆనందం పట్ల ఉదాసీనంగా ఉంటాడు. అతనికి ప్రియమైన మరియు స్నేహపూర్వక ఒక గడ్డ, ఒక రాయి మరియు బంగారం ఒకేలా ఉంటాయి. అధ్యాయం 15 సుప్రీం బీయింగ్. సృష్టి లేదా ప్రపంచం మాయశక్తులచే సృష్టించబడిన విశ్వవృక్షం వంటిది. అహం, అనుబంధం మరియు కోరికలు ఈ శక్తివంతమైన చెట్టు యొక్క దృఢమైన మూలాలు. స్వీయ జ్ఞానం మరియు నిర్లిప్తత అనే గొడ్డలితో నరికివేయబడాలి. ఆత్మ ప్రతిదానికి సారాంశం. అది సర్వస్వమై అన్ని జీవరాశులకు మద్దతునిస్తుంది. ఆత్మ కూడా ఆనందించేది. ఆత్మ జీవంగా మారుతుంది మరియు వినికిడి, స్పర్శ, దృష్టి, రుచి, వాసన మరియు మనస్సు అనే 6 ఇంద్రియ సామర్థ్యాలను ఉపయోగించి ఇంద్రియ ఆనందాలను అనుభవిస్తుంది. జీవుల శరీరంలోని శాశ్వతమైన వ్యక్తిగత ఆత్మ నిజానికి నా అంతర్భాగం. ఇది అవగాహన యొక్క 6 ఇంద్రియ సామర్థ్యాలతో మనస్సుతో సహా అనుబంధిస్తుంది మరియు వాటిని సక్రియం చేస్తుంది. గాలి పువ్వు నుండి వాసన తీసివేసినట్లు అదేవిధంగా వ్యక్తిగత ఆత్మ 6 ఇంద్రియ సామర్థ్యాలను మరణ సమయంలో పారద్రోలే భౌతిక శరీరం నుండి
పునర్జన్మలో కర్మశక్తి ద్వారా పొందే కొత్త భౌతిక శరీరానికి తీసుకుంటుంది. విశ్వంలో 3 అస్తిత్వాలు లేదా పురుషాలు ఉన్నాయి. మార్చగల లేదా తాత్కాలిక దైవిక జీవులు క్షరపురుష, మార్పు లేని శాశ్వతమైన జీవి బ్రహ్మ అక్షర పురుష, మరియు సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ లేదా పరబ్రహ్మ. అధ్యాయం 16. దైవిక మరియు దయ్యాల గుణాలు. మానవులలో 2 రకాలు మాత్రమే ఉన్నాయి: తెలివైన లేదా దైవిక మరియు అజ్ఞాని లేదా రాక్షసుడు. ఒక వ్యక్తి యొక్క దుష్కర్మలు మరియు దుష్ప్రవర్తన కారణంగా మాత్రమే ఒక వ్యక్తి జనన మరియు మరణాల పునరావృత చక్రాలకు గురవుతాడు. కావున జనన మరణ చక్రం నుండి విముక్తి పొందాలంటే పరమాత్మ గుణాలను పెంపొందించుకొని నరకానికి 3 ద్వారాలైన మోహం, క్రోధం, లోభం వంటి అసురగణాలను దూరం చేసుకోవాలి. ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు అని నిర్ణయించడంలో లేఖనం మీకు మార్గదర్శకంగా ఉండనివ్వండి. మీరు లేఖనాల ఆజ్ఞను అనుసరించి మీ విధిని నిర్వర్తించాలి. అధ్యాయం 17. 3 రెట్ల విశ్వాసం. ప్రకృతిలోని ప్రతీదీ విశ్వాసం, ఆహారం, యజ్ఞం, తపస్సు, దానత్వం, త్యాగం, త్యజించడం, జ్ఞానం, బుద్ధి, కర్మ, సంకల్పం, జంతువు, వ్యక్తి, ఆనందం మొదలైనవి. 3 రకాలు: సాత్విక, రాజసిక మరియు తామసిక. ప్రతి ఒక్కరి విశ్వాసం కర్మముద్రలచే నియంత్రించబడే వారి స్వంత స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. దృఢమైన విశ్వాసంతో కోరిక యొక్క వస్తువును నిరంతరం ధ్యానిస్తే ఎవరైనా ఎలా ఉండాలనుకుంటున్నారో అది కాగలరు. అధ్యాయం 18. త్యజించడం ద్వారా విముక్తి. కర్తవ్యం, క్రమశిక్షణ మరియు భక్తి ద్వారా మోక్షాన్ని పొందడం. పరమాత్మను ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తి పరిపూర్ణతను పొందుతాడు. అతని నుండి అన్ని జీవులు ఉద్భవించాయి మరియు ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంది. అతని కోసం తన సహజ కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా మనస్సు ఎప్పుడూ స్వార్థపూరితమైన అనుబంధం నుండి విముక్తుడై మనస్సును మరియు ఇంద్రియాలను నిగ్రహించుకొని కోరికల నుండి విముక్తుడైన వ్యక్తి కర్మ ఫలాల పట్ల స్వార్థపూరితమైన అనుబంధాన్ని త్యజించడం ద్వారా కర్మబంధం నుండి విముక్తి యొక్క అత్యున్నత పరిపూర్ణతను పొందుతాడు. భక్తి ద్వారా సారాంశంలో నేనేమిటో ఎవరో నిజంగా అర్థం చేసుకుంటాడు. సారాంశంలో నన్ను తెలుసుకున్న వెంటనే నాతో కలిసిపోతాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఇది భగవద్గీత 18 అధ్యాయాల సారాంశమండి. గీతా జయంతి సందర్భంగా మీకు వినిపించడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. కామెంట్ ప్లీజ్. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రహ్మణేజం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.